జాతీయ బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా బీసన్న గారిని బీసీ భవన్ హైదరాబాద్లోని కార్యాలయంలో ఎన్నుకోవడం జరిగింది. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసన్న గారు బీసీ ఉద్యమాలు కొన్ని ఏళ్లుగా పనిచేసినందుకు గాను ఈ పోస్టును ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ మరియు రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు నూకలమ్మ వీరందరి ఆదేశాల మేరకు బీసన్న మాట్లాడుతూ బీసీల సమస్య పరిష్కారంలో పాల్గొని బీసీల కొరకు నా వంతు కృషి చేస్తానని చెప్పాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర బీసీ నాయకులు షణ్ముఖ రాంబాబు పాల్గొన్నారు. నిన్న హైదరాబాద్లో బీసీ భవన్ నందు జాతీయ అధ్యక్షులు జరుగుతున్నాయి. వాటి కొరకు గ్రామాల వారీగా తిరిగి నా పేరు బీసన్న. నిన్న హైదరాబాద్లోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య గారు పెద్దలు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరియు నూకాలమ్మ గారి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వారి ఆధ్వర్యంలో నన్ను కర్నూలు బీసీ అధికార ప్రతినిధిగా నన్ను ఎన్నుకోవడం జరిగినది. వారికి ప్రత్యేకించి నా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో నా వంతు తోడుగా ఉంటూ నా బీసీ సంఘాలకు చేసే సేవను గుర్తించి నా సోదరుడు రాంబాబు గారు కూడా తోడు ఉండి నాకు ఈ పదవి వచ్చే విషయంలో సహాయ సహకారాలు అందించారు. ఏది ఏమైనా సరే మన కర్నూలు జిల్లాలో బీసీలపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై అరికట్టేందుకు మన కర్నూలు జిల్లాలో అతి త్వరలోనే గ్రామాలలో కమిటీలు వేసి చైతన్యం తీసుకొచ్చి బీసీల అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నమస్కారాలు.